మీడియా, సోషల్ మీడియా, డిబేట్లు అన్నీ నడిచాయి. వీళ్ళ అసమర్థత ఇప్పుడు అట్లాంటి కమిటెడ్ కార్యకర్తలు, కమిటెడ్ యంత్రాంగం వైసీపీకి లేదు. ఇంతవరకు అసలు ఎవడా కాంట్రాక్టర్ బయటికి రాల, ఆ కాంట్రాక్టర్కి ఎంత డబ్బులకి ఇచ్చారో బయటికి రాల, అసలు ఎన్ని రోజుల క్రితం బిగించేశారో బయటికి రాల. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకం ప్రసాద్ పథకం అట, ప్రసాద్ పథకం, అవును, అంటే ఆ డబ్బులు మింగేశారు. ఎంత మింగేశారో తెలియలే. అక్కడ ఆ కాంట్రాక్టర్ వెనకాల నాయకుడు ఎవడో బయటికి రాల. ఎందుకంటే నాయకుడి రికమెండేషన్ లేకుండా అది సాధ్యం కాదు. లోకల్ ఎమ్మెల్యే వల్ల అయ్యేది కూడా కాదు, అది ఖచ్చితంగా పై స్థాయిలోనే ఉంటది. ఇంకోటి ఇన్ఛార్జి ఓట సింహాచలం లాంటి దానికి. దేవాదాయ ధర్మాదాయ శాఖ గురించి ఒక ఉన్నతాధికారి గతంలో బాగా ఇష్యూస్ రాసినప్పుడు, నేను ఈనాడులో ఉన్నప్పుడు కానీ తర్వాత TV9లో ఉన్నప్పుడు కానీ ఒక అధికారి అన్నమాట అనమాట. నిజంగా దమ్ముతో దేవాదాయ శాఖ నడపడం ఎవడి వల్ల కాదండి. ఓ పక్కన పాప భీతి ఎవరికి ఉంటుంది, మంత్రులకు ఉంటుంది. కానీ మా వాళ్ళకి ఎవరికి లేదా పాప భీతి. ఊళ్ళో ఉంటూ తప్పు చేస్తూ ఆ తప్పుని సమర్థించుకోవడానికి కోర్టులకు వెళ్తారు. కోర్టుల వ్యవహారాలు ఎట్టా సెటిల్ చేయాలో తెలియక మంత్రులు వెళ్ళి పక్కన కూర్చుంటారు. వాళ్ళు ఏం చేయలేరు. ఇందులో ఏలు పెడితే ఏమవుతుందో అని మా వాళ్ళే చెప్పించేస్తారు. ఈ భయంతో వాళ్ళు పక్కన కూర్చుంటారు. కానీ దేవా